బుట్టాయగూడెం భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రొఫెసర్ అధికారి, భారత హాకీ టీంకి కెప్టెన్గా వ్యవహరించి ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించిన తొలి గిరిజన క్రీడాకారుడు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా జనవరిలో 3వ తేదీ ఆదివాసీ గ్రామాల్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సభ న్యాయ సలహాదారుడైన పరుపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయమై హైకోర్టు తీర్పును, అలాగే భూసేకరణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగకుండా కోర్టు తీర్పు అమలు చేయకుండా ప్రాజెక్టు నిర్మించడం హేయమైన చర్యమని ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘన అని వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవలసి ఉండగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్మాణ పనులు చేపట్టడం దారుణమని అన్నారు. R&R కాలనీలకు చట్టంలో పేర్కొన్న 25 సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, వెంకటేష్, వెంకటరెడ్డి, రంజిత్, యాకూబ్, కావేరి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆ మేరకు రావాల్సినంత ఇది ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు, అంత ఇది రాలేదు. అది ఆయనకు సంబంధించి దానిలో మనకి అయితే మనం ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే అండి, పాఠ్య పుస్తకాల్లో కూడా జైపాల్ సింగ్ ముండా చరిత్ర చేర్చాలి. అదేవిధంగా క్రీడాకారులకి ఇచ్చేటటువంటి దాంట్లో కూడా జైపాల్ సింగ్ ముండా ఫస్ట్ గిరిజన నుంచి హాకీ కెప్టెన్గా వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశానికి ఆయన పేరు మీద అవార్డు ఇవ్వాలి. అన్ని షెడ్యూల్డ్ ఏరియాల్లోని కూడా, అన్ని ఐటీడీఎల్లోని ఆయన ఫోటో ఉండేలా కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అదే టైంలో పోలవరం నిర్వాసితుల సమస్యల వరకు వచ్చేటప్పటికి ప్రధానంగా 2007లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ముందు నిర్వాసితులకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలని ఖాళీ చేయించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చేపట్టమని చెప్పేసి 2007లోనే ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఇవాళకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో 22% భూసేకరణ R&R పనులైనవి, 75% వరకు కూడా 77% వరకు కూడా ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ అయినాయి. అంటే ఏదైతే హైకోర్టు చెప్పిందో, హైకోర్టు చెప్పిన తర్వాత 2014లో కొత్త భూసేకరణ చట్టం వస్తే, కొత్త భూసేకరణ చట్టంలో 6 నెలలు ముందే వీళ్ళందరినీ నిర్వాసితులందరినీ కూడా ఖాళీ చేయించాలన్నారు. నిర్వాసితుల దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని ఉండదండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది దేనికంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో వాళ్ళ సౌలభ్యం కోసం తప్ప, నిర్వాసితులందరూ కూడా ఒకే ఫేజ్లో ముందు వాళ్ళందరినీ ఖాళీ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నుండి జనవరి 3న ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు, భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా జయంతి వరకు ఈ పోలవరం నిర్వాసితుల హక్కులు మానవ హక్కులే అనే దాని మీద ప్రచార కార్యక్రమాన్ని ఆదివాసీ మహాసభ నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా జైపాల్ సింగ్ ముండా బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే జనరల్గా బహుముఖ ప్రజ్ఞాశాలిని అందరినీ వాడతారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి మన జైపాల్ సింగ్ ముండా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు భారతదేశానికి హాకీలో గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి తొలి గిరిజన క్రీడాకారుడు. 1928లోనే భారతదేశానికి గోల్డ్ మెడల్ కెప్టెన్గా వెళ్ళి హాకీ కెప్టెన్గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. అంటే క్రీడల్లో ఫస్ట్ అవుతాను. అలాగే చదువుల్లో కూడా ఆ రోజుల్లోనే ఐసీఎస్కి సెలెక్ట్ అయ్యి ఐసీఎస్ చదువుతున్నటువంటి వ్యక్తి ఇతను. ఉద్యమాల పరంగా ఆదివాసీ మహాసభ స్టార్ట్ చేసి ప్రత్యేక జార్ఖండ్ సాధించినటువంటి వ్యక్తిగా, మళ్ళీ పొలిటికల్ పార్టీ కూడా పెట్టి జార్ఖండ్ పార్టీ అనేది స్టార్ట్ చేసి దాని మీద 33 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి రాజకీయ నాయకునిగా కూడా సక్సెస్ అయ్యాడు. ఆ సందర్భంలో తర్వాత క్రమంలో మళ్ళీ భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా గిరిజనులకి వేళ అనిపిస్తున్నటువంటి 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ దగ్గర నుంచి గిరిజనులకు సంబంధించినటువంటి అన్ని ఆర్టికల్స్ కూడా జైపాల్ సింగ్ ముండా యొక్క కృషి, ఆయన అంబేద్కర్ తోటి అప్పుడు ఉండేటటువంటి కాన్స్టిట్యూషన్ మిగతా అసెంబ్లీ సభ్యులతోటి డిబేట్ చేసి ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇవాళ గిరిజనులకి ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఆవేళే పెట్టించినటువంటి రాజ్యాంగంలో పొందుపరచడంలో జైపాల్ సింగ్ ముండా కృషి మొత్తం ఎక్కువ.